అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు డిఈఓ సత్యనారాయణ సారు, అలాగే హెడ్ మాస్టర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దల మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అలాగే అధ్యాపకులు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఒక్క నిమిషం మా నైటా చైర్మన్ డాక్టర్ రాజేంద్ర రెడ్డి జిన్నా గారు ఇప్పుడే వస్తున్నారు. వెల్కమ్ డాక్టర్ రాజేంద్ర రెడ్డి జిన్నా సార్. జిన్నా గారు నైటా న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ చైర్మన్. తను 50 సంవత్సరాల క్రితం అమెరికా పోవడం జరిగింది. వైద్య వృత్తిలో ప్రాక్టీస్ చేస్తూ న్యూయార్క్ నగరంలో ఉన్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసారు. కమ్యూనిటీలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి తను. ఎలాగైనా ఆత్మకూరుకు రావాలి. తను పెద్దపల్లి సార్ది, కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అందరం కూడా వెకేషన్ ఒక పెళ్లికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సో నేను పట్టుబట్టి ఎంత లేట్ అయినా సరే, ఈరోజు మార్నింగ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉండే, మాకందరికి అక్కడ ఇన్విటేషన్ ఉండే, నేను ముందు వెళ్ళిపోతాను, మీరు లేట్ అయినా కానీ తప్పకుండా రండి అని చెప్పినందుకు వచ్చినందుకు మరొకసారి జిన్నా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, కృతజ్ఞతలు. ముందుగా న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ 5 వసంతాలు పూర్తి చేసుకుంటుంది ఈ మధ్యనే. దానికి 5వ ప్రెసిడెంట్గా మన మొదటి ప్రెసిడెంట్గా రమ కుమారి వనమ గారు పనిచేయడం జరిగింది. లంచ్ బెల్ టైమ్ ఆఫ్. నాకు ఒక్క సెంటిమెంట్, ఇదే స్కూల్లో 2011లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను ఒక ధూమ్ధామ్ కార్యక్రమం చేసిన. 5 నుంచి 6 వేల మంది మొత్తం నిండిపోయినారు. ఇదంతా కూడా పైన మొత్తం ఇట్లా గోడల మీద కూర్చున్న సందర్భం. అందశ్రీ గారు ఈ మధ్యనే కాలం చేశారు. అందశ్రీ గారి నుంచి మొదలు పెడితే, రసమై బాలకృష్ణ నుంచి మొదలు పెడితే ప్రతి 223 మంది కళాకారులను ఒకటే వేదిక మీదకి తీసుకొచ్చినాం ఆ రోజు. ఎందుకు సెంటిమెంట్ అని చెప్తున్నానంటే, ఆ రోజు 2011లో మనం తీసుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని అంత ఊవెత్తున 2014న మనకు తెలంగాణ వచ్చింది. ఈ రోజు కూడా ఆ రోజు తర్వాత మళ్ళీ ఇదే రోజు నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్నా. వేరే కార్యక్రమాలు వేరే ప్రదేశంలో చేయడం జరిగింది, కానీ ఆత్మకూరులో మాత్రం దాని తర్వాత ఇదే కార్యక్రమం, చెస్ కార్యక్రమం తీసుకున్నాం. ఇది చెస్ నెట్వర్క్ వాళ్ళు మాకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో పరిచయం ఉండడం వల్ల సుధీర్ కోదాడి గారు, హరి గారు, అందరూ కూడా లక్ష్మణ్ ఎట్లా చేసి మనం ఒక 2-3 మండలాలు ఈసారి తీసుకుందాం, అడాప్ట్ చేసుకోవాలి మీరు అన్న సందర్భంలో ఇది వారం రోజులలో వచ్చిన డెవలప్మెంట్. నేను ఇండియా పోతున్నా అనగానే చెప్పిన సందర్భంలో వెంటనే నేను స్పందించి తీసుకున్న సందర్భం అన్నట్టు. మనం ఒక 400 బోర్డులు న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ నుంచి స్పాన్సర్ చేయడం జరిగింది. అందులో మొత్తం ఒలిగొండ మండలం, అలాగే ఆత్మకూరు మండలం మొదటి మీటింగ్. సెంటిమెంట్ ఏంటంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో ధూమ్ధామ్ చేసిన తర్వాత 3 సంవత్సరాల తెలంగాణ వచ్చింది. చెస్ బోర్డులు ఇక్కడ పంచిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత నేను ఒక రాష్ట్ర క్రీడాకారుని ఇక్కడి నుంచి చూడాలని అనుకుంటున్నాను. రాష్ట్ర స్థాయి క్రీడాకారుని చెస్ బోర్డు తీసుకోవాలని, అందులో ఏ సహకారం కావాలన్నా కానీ చెస్ నెట్వర్క్ కోచింగ్ ఇవ్వడానికి, ఆర్థికంగా ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి నేనున్నాను. దయచేసి అందరూ కూడా టీచర్ మేడం, రమ మేడం, పీఈటీ గారు, ఇందిరా మేడం, క్షమించారు, ఇందిరా మేడం, కొద్దిగా పిల్లలకు గట్టిగా నేర్పించి నా మాట నిలబెట్టాలి. మీరు వాళ్ళకి ఏం కావాలన్నా చెప్పండి. వాళ్ళకి ఎక్కడి నుంచి కోచింగ్ కావాలన్నా, ఆన్లైన్లో కావాలన్నా, వాళ్ళకి ఒక ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఏమన్నా సూచన సలహాలు కావాలన్నా ఇవ్వడానికి చెస్ నెట్వర్క్ మనకు ముందుకు వస్తున్నారు. కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కొద్ది ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మళ్ళా వస్తాను నేను ఆత్మకూరుకు, చాలా రోజులే రాక, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాను, ప్రతి సంవత్సరం వస్తాను మీ దగ్గరికి అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఇప్పుడే వచ్చినటువంటి మన అతిథి జిన్నా రాజేందర్ రెడ్డి గారిని, న్యూయార్క్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను. ఏమండి, ఫస్ట్ సభకు నమస్కారము. ఇక్కడ అందరూ ఐ థింక్ సార్ కొద్దిగా ఇటువైపు రండి, సార్ ఇటువైపు రండి, మధ్యలోకి రండి. అలా డిస్ట్రిక్ట్ లెవెల్, ఆ తర్వాత
కొందరిని మిస్ అయినా నేను అనుకోకండి, కొన్ని అయిపోయినాయి అనుకుంటా, అది మాట్లాడి ఉంటుండొచ్చు. ఇంతకుముందే మా హస్బెండ్ గారు చెప్పాను, మేము అక్కడ ఉన్నాము, అమెరికాలో ఉన్నాము, అదేది చేసినామని ఒకటి ఉండే. నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఒక స్పీచ్ ఇస్తుంటాను, చెప్తుంటాను అందరికీ, టీచర్లు కూడా గుర్తుంచుకోండి, పిల్లలకు మీకు ఇంపార్టెంట్. నేను చిన్నప్పుడు 3rd grade వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. పిల్లలకు ఒకటి చెప్తాను, ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా కానీ ఒకప్పుడు మీ లెక్కనే నేను అక్కడ కూర్చున్నవాడిని. అప్పుడు పెద్దలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూర్చొని నేను ఆలోచిస్తుండేది అన్నట్టు, మాట్లాడుతున్నారు అది ఇదని. ఆ తర్వాత నేను స్కూల్కి వెళ్ళి బయటికి వెళ్ళాను. అక్కడ ఆర్గనైజేషన్స్ అంటే కమ్యూనిటీ సర్వీస్ చేసామని చెప్పేసి మా న్యూయార్క్ నుంచి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. లక్కీ ఏంటంటే మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కో-చైర్ గారు ఉన్నారు, పాస్ట్ ప్రెసిడెంట్ తను ఉమెన్ ఫస్ట్ ప్రెసిడెంట్ రమా గారు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అయితే ఉన్నాం కాబట్టి స్కూల్ కొరకు ఏమన్నా చేయాలి, ఎట్లా చేయాలి, పిల్లల కొరకు అన్న ఉద్దేశంతో మీరు చేసి వాళ్ళందరూ చెప్పుకుంటారు. ఒక్కటి గుర్తుంచుకోండి, పిల్లలకు మీరు కంప్యూటర్ల మీద, ఫోన్ల మీద, ఐప్యాడ్ల మీద ఉంటుండొచ్చు. రోజుకు హోంవర్క్ తప్ప రోజుకు 2 గంటల కన్నా ఎక్కువ టీవీ మీద కానీ ఫోన్ల మీద ఉండకూడదు. అది నేను అఫీషియల్గా ఆపి ఉంటుంది. అంటే ఇది తప్ప పిల్లల పేరెంట్స్ కూడా చెప్తున్నాను, పేరెంట్స్ అనుకుంటే టీచర్స్ కూడా చెప్పండి, మ్యాక్సిమం 2 hours 24 hours అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. మీకు ఏం చేయాలని అడుగుతుండొచ్చు, అంతకన్నా ఈరోజు అన్ని మేము ఇవన్నీ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వాటి గురించి ఫోకస్ చేసి దాని మీద నేర్చుకోండి. స్పోర్ట్స్ కాదు అంటే వేరే స్పోర్ట్స్ ఏదైనా పర్వాలేదు అది. అలాగే ఈ మంత్ వచ్చినందుకు మీ సహకరించినందుకు చాలా సంతోషం. ఇది జస్ట్ బిగినింగే, ఇది ప్రోగ్రాంలు చేసి ఇంకా మేము వేరే స్పోర్ట్స్ రిలేటెడ్ వాటికి కూడా తీసుకొచ్చి మేము ముందుంటాం. సరేనా, నేను ఎక్కువ మాట్లాడగలుగుతాను. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నైటా ప్రెసిడెంట్ వాణి గారిని శ్రీమతి వాణి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. మేడం కొద్దిగా ఇటు సైడ్ రండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ స్కూల్ వారికిను చెస్నట్ వారికి ధన్యవాదాలు, నైటా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంతకుముందు చెప్పినట్టుగా నెక్స్ట్ 3 yearsలో మాకు ఇక్కడి నుంచి ఒకరు డిస్ట్రిక్ట్ లెవెల్లో పోవాలి చెస్లో. సో మీరు బాగా ప్రాక్టీస్ చేసి దానికి సహకరిస్తేందుకు చెస్నట్ వాళ్ళు ఉన్నారు. సో మీరు ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ చేసుకోండి. దాన్ని అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యాదాద్రి భువనగిరి జిల్లా SGF సెక్రటరీ దశరథ్ రెడ్డి గారిని మాట్లాడవలసి కోరుతున్నాం. కొద్దిగా ఇటు జరిగి కెమెరాలో పడుతుంది అందరూ. ఈనాటి చెస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు గారు, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మా జిల్లా డిఓ గారు సత్యనారాయణ సార్ గారికి, అలాగే ఇక్కడి వాస్తవ్యులే మరి మన ఊరి మీద ఉన్నటువంటి ప్రేమతోటి మరి మన దగ్గరనే ఈ యాదాద్రి జిల్లా మొత్తంలో ఫస్ట్ ప్రోగ్రాం మన ఆత్మకూరులో పెట్టినందుకు మరి లక్ష్మీనరసింహారెడ్డి గారికి, అలాగే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు మరియు టీచర్స్ అందరూ, మా వ్యాయామోపాధ్యాయులు మరియు ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి విద్యార్థులందరికీ ఆశీస్సులు. ముఖ్యంగా ఆత్మకూరు అంటేనే ఒక ఆటల గ్రామం. ఎందుకంటే ఒక 40 నుంచి 50 సంవత్సరాల నుంచి ఇక్కడ జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి కూడా ఆడినటువంటి క్రీడాకారులు మన గ్రామంలో ఉన్నారు. ముఖ్యంగా కబడ్డీలో, వాలీబాల్లో జాతీయ స్థాయి ఆడిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్రౌండ్లోనే నేను కూడా ఆడడం జరిగింది. నేను ఈ ఊరు వాస్తవ్యున్నే. నా పేరు దశరథ్ రెడ్డి, SGF సెక్రటరీ, యాదాద్రి భువనగిరి జిల్లా. ముఖ్యంగా ఈ గ్రౌండ్లో ఆడిన పిల్లలు
ఇక్కడ 40 నుంచి 50 మంది పోలీస్ డిపార్ట్మెంట్లో మరియు మిలిటరీలో ఉండడం జరిగింది. వ్యాయామోపాధ్యాయులు అయితే ఒక 10 నుంచి 15 మంది వ్యాయామోపాధ్యాయులు మేము ఇక్కడి నుంచి ఉన్నాం. ఎందుకంటే ఈ పాఠశాలలో చదివి మీలాగానే అక్కడ కూర్చొని మరి అప్పుడున్న ఉపాధ్యాయులు చెప్పినవి విని మరి మేము కూడా ఈ స్థాయికి వచ్చినాం. మీరు కూడా ఇక్కడ ఈ పాఠశాలలో మంచి ఉపాధ్యాయులు, మంచి ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మీరు మంచి చదువుకొని ఒక వృత్తిలోకి రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక 15 రోజుల నుండి ఈ చెస్ ప్రోగ్రామ్ అనేది చెస్ నెట్వర్క్ గురించి మా డిఓ గారు మాకు ఆదేశించగానే మేము 15 రోజుల నుంచి ఈ ప్లాన్ చేస్తున్నాం సార్. ఈ మన ప్రధాన ఉపాధ్యాయులను కానీ మిగతా వాళ్ళందరినీ కూడా సంప్రదించి మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి మరి ఈ పాఠశాల టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ అందరూ కూడా మరి సహకరించినందుకు మరి ముఖ్యంగా మన జిల్లాలో మన ఆత్మకూరునే ఫస్ట్ తీసుకొని ఈ చెస్ను డెవలప్ చేసినందుకు మరి నైటా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ హెచ్ఎఫ్ నుండి. ముఖ్యంగా సార్ అన్నట్టుగా ఇక్కడ మీరు సహకరిస్తే వచ్చే సంవత్సరం రాష్ట్ర స్థాయి క్రీడలు కూడా ఇక్కడ నిర్వహించడానికి మేము రెడీగా ఉన్నాం సార్, మా డిఓ గారి ఆదేశానుసారం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. స్థాయిలో నిర్వహిస్తే తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ కానీ నెక్స్ట్ ఉండేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు తప్పకుండా సహకరిస్తారు. వెల్కమ్. మీకు సార్ పర్మిషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా గ్రామస్తులు కూడా ఇక్కడ బాగా సహకరిస్తారు. ఆటలు అంటే తప్పకుండా వెల్కమ్ సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈ మొట్టమొదలు ఈ లైబ్రరీ కానించి స్టార్ట్ కావడానికి కారకులైనటువంటి మన ఇంతకుముందు గతంలో సారు జనగామ జిల్లా ఏఎంఓగా పనిచేసిండ్రు. ఇప్పుడు ప్రస్తుతం మన తుర్కపల్లి మండల్ హెడ్ క్వార్టర్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మన జిల్లా డిఓ గారు సత్యనారాయణ సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ప్రెసిడెంట్, మిగతా అఫీషియల్స్ అందరికీ, అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి గెస్టెడ్ హెడ్ మాస్టర్స్, ఉపాధ్యాయులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాం గురించి మొట్టమొదట తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరఫున సుధీర్ గారు ఈ కార్యక్రమం అంతటి కూడా ఒక 20 రోజుల నుంచే స్టార్ట్ అయింది. అంతకుముందు వరంగల్ జిల్లాలో, పాలమూరు జిల్లాలో జరుగుతుండే, ఇంకా మిగతా జిల్లాల్లో కూడా. అయితే సార్ నాతో ఒక 20 రోజుల కిందనే ఒకసారి మాట్లాడడం జరిగింది. ఈరోజు సమాజంలో విద్యార్థులు, అదేవిధంగా యువత పేరు మార్గాల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ చెస్, ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు, అదేవిధంగా బయట చాలా రకాలైన జాడ్యాలు యువతకు, పిల్లలకు కూడా అలవాటు అవుతున్నారు. వీటి నుంచి బయటపడేయడానికి, మన పిల్లల్ని మనం కాపాడుకోవడానికి మన వంతుగా కృషి. ఎందుకంటే ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులు, భావి భారత పౌరులు. మనం ఈ విధంగా చూస్తూ ఊరుకున్నట్టయితే ఎవరో ఒకరు చేస్తారు అనుకుంటూ వెళ్ళిపోతున్నట్టయితే యువత అంతా నిర్వీర్యం అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అన్నీ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనే గొప్ప ఆలోచనతోటి ఈ డెవలప్మెంట్ ఫోరం, అదేవిధంగా న్యూయార్క్ అసోసియేషన్, వీళ్ళందరూ కూడా మన దగ్గర నుంచి ఎదిగినటువంటి వీరు అక్కడ ఆ దేశంలో స్థిరపడి అక్కడి పరిస్థితులు, వాటిని వీటి కూడా బేరీజు వేసుకుంటూ మన విద్యార్థులకు కూడా ఆ విధంగా జరగడానికి వీల్లేదు, మనం ఖచ్చితంగా వాళ్ళని జాగృతం చేయాలి, వాళ్ళని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఏం చేస్తే బాగుంటుంది అని సార్ వాళ్ళు మొదట అక్కడ లైబ్రరీస్ని వారి
ప్రాంతాలలో లైబ్రరీస్ నుండి పుస్తకాల రీడింగ్ వల్ల ఎంతో జ్ఞానం వస్తుంది. కాబట్టి పుస్తకాల మీద మొదట చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు కోవిడ్ తర్వాత కొద్దిగా చదవడం అనేది బాగా తగ్గిపోయింది. తగ్గిపోయి మిగతా కార్యక్రమాలన్నీ పెరిగినాయి. సో దీన్ని తగ్గించడానికి సార్ వాళ్ళు చిన్న ప్రోగ్రాం నుంచే వచ్చిన ఆలోచన ఇది. వారి సొంత గ్రామంలో అప్పుడు ఒక 10 ఏళ్ళ కింద 10-12 ఏళ్ళ కింద చెస్ బోర్డులు ఆ స్కూల్లో ఇచ్చిందంట. ఆ తర్వాత ఇప్పుడు సార్ వెళ్ళినప్పుడు చూస్తే అక్కడి నుంచి అప్పుడు ఈ చెస్ బోర్డులు ఇవ్వడం ద్వారా ఆ పిల్లలు బాగా ఆడి ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేది చూసినప్పుడు మంచి క్రీడాకారులు గానో లేదంటే ఆఫీసర్స్ గానో ఇంకేదో సమాజానికి నష్టం చేయనటువంటి విద్యార్థులుగా పౌరులుగా ఎదిగిండ్రు. అంటే మనము అంటే ఇది ఏదో సడన్గా తీసుకున్న కాదు, అక్కడి నుంచి వస్తున్న ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫలితాలను చూసినాక మాత్రమే విద్యార్థుల్లో మనం మేధాశక్తిని అదేవిధంగా చెడు జాడాల నుంచి మనం బయటికి రప్పేయాలంటే ఇది ఒక మంచి మార్గంగా మనకు ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు, ఎందుకంటే మనందరికీ అరుగుల మీద పుంజితాలు ఉండేటి. ఎవరైనా పుంజితం చూసిండ్రా? మరి ఇక్కడ ఏమంటారు, వరంగల్ అయితే పుంజితం అంటారు, పులి చూద్దాం. ఇక్కడ పులి చూద్దాం చూసిండ్రా? మన చెస్ బోర్డ్ లాగానే ఉంటుంది అది. అరుగుల మీద అక్కడెక్కడ అందరూ ఆడతారు. యూతే అంటే చదువుకున్న వాళ్ళే కాదు, ఇది చెస్ అంటే కొంత చదువుకున్న వాళ్ళు ఆడతారు. పచ్చీస్ ఉండేది, చాలా ఆటలు ఉండేవి మనకు కదా. సో ఆ ఆటలన్నీ ఆడుకుంటూనే వచ్చినాం మా తరం అంతా కూడా గ్రామాలల్లో. అవన్నీ ఆడుకుంటూ వచ్చి ఈరోజు ఈ పిల్లల్ని చూసినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటుంది. మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఈరోజు. ఎందుకంటే నేను కూడా ఒక హెడ్ మాస్టర్గా స్కూల్లో చూస్తుంటా. కాబట్టి వీటిని తగ్గించడానికి ఇదైతే బాగుంటుంది, ఎక్స్పెరిమెంటల్లీ ప్రూఫ్డ్ అని సారు ఆలోచించి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు పేపర్లో కూడా మనం చూస్తున్నాం. సో ఈ కార్యక్రమంలో ఇక్కడ నల్గొండలో ఎట్లా చేద్దాం సార్ ఇక్కడ మీరు అని నాకు మాట్లాడడం వల్ల సరే నేను నల్గొండలో వరంగల్లో అయితే చేసిన సార్, ఇక్కడ నేను కొత్త ఈ జిల్లాకి నాకు కొద్ది పరిచయాలు లేవు అని చెప్పడం జరిగింది సుధీర్ గారికి. అయినా కూడా మీకు సార్ మా సార్ ఉన్నారు డిఓ గారు, సార్కి చెప్పినట్టయితే ఖచ్చితంగా జరుగుతుందని మొట్టమొదట నేను మాట్లాడినాకనే మీకు విషయం చెప్తా సార్ అని డిఓ గారితో మాట్లాడినప్పుడు సార్ చాలా సంతోషించిండ్రు. ఎందుకంటే మాకు 1 year అయింది మా డిఓ గారు వచ్చి ఈ జిల్లాకి. చాలా స్నేహపూర్వకంగా ఉంటూ కొత్త ఏవి విద్యార్థుల ప్రగతికి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని ఖచ్చితంగా ఎంత కష్టమైనా కూడా మాతోటి చేయిస్తూ సార్ను ఈ విద్యా వ్యవస్థను పురోగతిలోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి సార్కు చెప్పగానే సార్ మనం చేద్దాం, మన పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి సార్ మాటివ్వడం జరిగింది. వెంటనే సుధీర్ గారికి చెప్పినప్పుడు థ్యాంక్ యూ సార్, మేము ఖచ్చితంగా వెంటనే మీకు ఒక ప్రోగ్రామ్ని చేస్తామని చెప్పడం జరిగింది. వెంటనే ఒక 2 daysలోనే సార్ వాళ్ళు న్యూయార్క్ అసోసియేషన్ నుంచి ఇప్పుడు చెప్పినట్టు లక్ష్మీనరసింహ సార్ రెడ్డి గారు అదేవిధంగా వలిగొండ కూడా సారే, ఇటు మా దుర్గపల్లికి అదేవిధంగా ఆలరి కూడా వెంటనే వచ్చడానికి రెడీ ఉన్నాయి సార్ అని వెంటనే మెసేజ్ చేయడం జరిగింది. వెంటనే విషయం సార్కి చెప్పినప్పుడు సార్ కోఆర్డినేట్ చేసి ఎన్ని అవసరమైతే ఈ జిల్లాకు అన్నప్పుడు వెంటనే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ సంఖ్య అవన్నీ కూడా ఏపీఓ గారు బాగా సహకరించిండ్రు. ఏపీఓ గారికి చెప్పగానే అంటే వాస్తవంగా నేను ఆఫీసులో లేను, అయినా కూడా ఏపీఓ గారికి కోరగానే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి హై స్కూల్స్ అన్నీ ఎక్సెప్ట్ ప్రైవేట్ స్కూల్స్ ఆల్ డాటా ఆయన వితిన్ ఒక 12 hours పంపించింది సార్. 12 hours సార్ ఎందుకంటే బాధపడ్డారు. నాకు కామారెడ్డి నుంచి మేము దాదాపు 2 నెలలు అయింది సార్, మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వట్లేదు, మేము ఇస్తామన్నా కూడా సుధీర్ గారు చెప్పింది. కానీ మా జిల్లాలో వితిన్ 12 hours సార్ ఆధ్వర్యంలో మొత్తం స్కూల్ డాటా, స్కూల్ మండల్ వైజ్ స్ట్రెంత్, స్కూల్ డాటా అంటే ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు, ఎందుకంటే మేము అనుకుంటున్నాం సార్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ 20 మందికి పిల్లలకి ఒక బోర్డు మనం ప్రొవైడ్ చేయాలి అనేది సార్ ఉద్దేశం. కాబట్టి ఆ స్ట్రెంత్ అడిగింది. కాబట్టి స్కూల్ వైజ్ స్ట్రెంత్ ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలను తప్ప అన్ని మేనేజ్మెంట్లు తీసుకోవడం జరిగింది. కస్తూర్బా అదేవిధంగా మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఆల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా అన్ని రకాలైన విద్యార్థులని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వాటిని అన్నిటి కూడా తీసుకొని వెంటనే సార్ గారికి పంపించడం జరిగింది. వారు చాలా సంతోషించి మనం తొందరగా స్పందించినాం డిఓ గారి ఆధ్వర్యంలో, వారు కూడా చాలా తొందరగా సౌహృదయంతో స్పందించి చాలా వెంటనే అంటే వితిన్ 15-20 daysలో ఈ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి జరిగింది. దీని అంతటి కూడా కారణం సుధీర్ గారు, అదేవిధంగా మన జిల్లా నుంచి డిఓ గారు, అదేవిధంగా దాతలు. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో వస్తువులు ఇచ్చి వెళ్ళడం అనేది ఒక ఎత్తు,
దాతలు చాలామంది వస్తుంటారు, వస్తువులను ఇచ్చి వెళ్తారు. అయితే సభికులు మన్నిస్తే ఒక 2 నిమిషాలే, ఈ వస్తువులని ఎట్లా వాడుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. దానికోసం పర్యవేక్షణ, దానికోసము అక్కడ జనగాంలో కానీ అక్కడ ఏం ప్లాన్ చేసిందంటే అందరు హెడ్ మాస్టర్లకు అదేవిధంగా టీచర్స్కి దీనిపైన ఒక మంచి అవగాహనను ఏర్పాటు చేసి ఇది ఏ విధంగా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, ఈ బయట నుంచి వచ్చే జాడ్యాలని తొలగించడానికి వాళ్ళు అలవాటు కాకుండా ఉండడానికి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మొదట ఈ టీచర్లని అదేవిధంగా మనం అడ్మినిస్ట్రేషన్లో ఉన్నట్టు ఎంఈఓలు వీళ్ళందరినీ కూడా మనం ఒక విషయాన్ని వాళ్ళకు అవగాహన చేసి ఆ తర్వాత మనం అది వాడుకునే విధంగా చేసినట్టయితే దాన్ని ఇచ్చిన దానికి మనకు ఒక ఫలితం ఉంటుంది అని ఆలోచించడం జరిగింది. ఇది మొట్టమొదటి కార్యక్రమం. తర్వాత దీన్ని ఫర్దర్ సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఫర్దర్ కూడా ఉంటుంది దీన్ని కార్యక్రమం. సార్ అన్నట్టుగా నాకు చెప్పిన దాని ప్రకారం అయితే తర్వాత మాస్టర్ ట్రైనర్స్ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇది నేర్పడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కూడా సార్ వాళ్ళ నెట్వర్క్ నుంచే ప్రొవైడ్ చేస్తామన్నారు. తర్వాత మండల్ లెవెల్లో పోటీలు నిర్వహిస్తూ అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో నిర్వహిస్తూ మంచి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మంచి ప్రతిభను కనబరిచిన వాళ్ళకి, ఎందుకంటే దీంట్లో మనకి ఇక్కడ తక్కువనే కనబడుతుంది కానీ నెక్స్ట్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ చాలా ఖర్చుతో కూడుకున్నది ఈ గేమ్ కూడా. మనం బయటికి వెళ్తున్న కొద్దీ స్పాన్సర్స్ చాలా అవసరం ఉంటారు విద్యార్థులకు. కాబట్టి అటువంటి స్పాన్సరింగ్ కూడా మా తరఫున చేస్తామని సహృదయంతో వారు మొదట తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యాదాద్రి జిల్లాని దేశం సార్ వాళ్ళ ఉద్దేశం అయితే మొత్తం తెలంగాణలో ఉన్న అన్నిటికీ పంచి విద్యార్థులను బాగు చేయాలని, కానీ మన దగ్గరికి వచ్చింది కాబట్టి మనం వారు కోరుకున్నట్టుగా దాన్ని ఉపయోగించుకొని మంచి మార్గంలో నడవాలని మీరు అందరూ మంచిగా బాగుపడాలని కోరుకుంటూ ఆ చిన్న అవకాశం వారు నాతో మాట్లాడడం అనే అవకాశం అనే దానివల్ల ఈ జిల్లాకు ఉపయోగపడుతుందని సంతోషపడుతూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థుల నుంచి వారి ప్రతిస్పందన తెలపాల్సిందిగా మరి ఆర్ ఐశ్వర్య 9th B అమ్మాయి తొందరగా. ఆర్ ఐశ్వర్య 9th B. ముందుకెళ్ళిరా అమ్మా. పొడియం వద్దు చిన్న, ఇక్కడ ముంగడికి రా. ఆ పొడియం కనిపించవు. First of all, I would like to greet all the respected dignitaries on the dais and thank them for joining us for this special program. Chess is not just a game. We have learned that it is a knowledge building activity that sharpens our mind. We will share this understanding with all our classmates in the school and encourage more students to learn and practice chess. Thank you, sir. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన 10th క్లాస్ సుధాకర్ రెడ్డిని వచ్చి మాట్లాడాల్సిన కోరుతున్నాను. వేదికను అలంకరించిన గౌరవ ప్రధానోపాధ్యాయులు మరియు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క వినయపూర్వక నమస్కారములు. నా పేరు వై సుధాకర్ రెడ్డి. నేను 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా మాకు చెస్ బోర్డులు అందజేసిన చెస్ నెట్వర్క్స్ అండ్ మరియు నైటా వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. చెస్ అనేది చేతులతోని కాళ్ళతో ఆడే గేమ్ కాదు. ఇట్ ఈస్ ఎ మైండ్ గేమ్. మనం ఆడాలంటే మన ఆపోనెంట్ మైండ్ని రీడ్ చేసి నెక్స్ట్ మూవ్ మనం పెట్టాల్సి ఉంటుంది. ఆ సమయంలో మనం ఎన్నో నేర్చుకుంటాం. మరియు మేము 6th క్లాస్ ఉన్నప్పుడు సార్ మాకు చెస్ బోర్డులు లేవు. మేము ఏం చేసినామంటే ఎరేజర్లు కొనుక్కొని ప్యాడ్ మీద చెస్ గీసుకొని ఆడుకునేది సార్. ఎంత ఇంట్రెస్ట్ వచ్చేది అంటే నేను చెస్ కూడా అప్పుడే నేర్చుకున్నాను సార్.
ఎక్కువ గేమ్ ఆడంగానే నాకు ఇంకో నెక్స్ట్ గేమ్ ఎప్పుడు ఆడతాం అనేది క్లాసులనే ఇంకా ఫ్రీ టైం వచ్చినప్పుడు ఆడేస్తారు. ఎంత ఇంట్రెస్ట్ వచ్చేదంటే ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేసేది. అలాంటి చెస్ గేమ్ని ఎంకరేజ్ చేసి సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి సార్ వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. మనం కూడా వారి అనుసారం వారి చేసిన సాయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉండి ఈ ఆటలలో, క్రీడలలో, చదువులలో మనం ముందంజలో ఉంటే మనం మన మన భవిష్యత్తుకే అది ఉపయోగపడుతుంది. సార్ వాళ్ళు కూడా చేసేది కూడా మన భవిష్యత్తు కోసమే. సార్ వాళ్ళు చెప్పారు, నేటి యువతనే రేపటి పౌరులు. ఇప్పుడు మనం ఎంత మంచిగా పెరుగుతామో రేపు కూడా మన దేశం అంత మంచిగా ఉంటుంది. సో సోషల్ మీడియాని అవాయిడ్ చేసేందుకు సార్ వాళ్ళు చెస్ని ఎంకరేజ్ చేశారు. సార్ మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. వెరీ గుడ్ సుధాకర్, మీ ప్రతిస్పందన చక్కగా తెలియచ్చు. ఇప్పుడు మన పాఠశాలకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు మన జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ సార్ గారిని మాట్లాడవలసింది కోరుతుంది. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు, వాణి గారు, రమ గారు, రాజేందర్ రెడ్డి గారు, హరిబాబు గారు, ప్లస్ పాండురంగరావు గారు, ఈ స్థానిక హెడ్ మాస్టర్ గారు, ప్లస్ ఇతర కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, టీచర్లకి అందరికీ నా నమస్కారం. ప్లస్ మీడియా వాళ్ళకి కూడా నా నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. చాలా సంతోషం సార్, మీరు పెద్ద మనసుతో అన్ని పాఠశాలలకు చెస్ కోర్సు ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. నిజంగా ఈ మధ్యకాలంలో పిల్లలందరూ ఫోన్లకి అడిక్ట్ అయిపోయి చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదు. ఫిజికల్ యాక్టివిటీ కూడా గ్రౌండ్లో రావడం లేదు. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది మా పిల్లలందరికీ. మొదట మీ అందరికీ ధన్యవాదాలు. మీరు పిల్లలందరినీ ఒకటే కోరేది, నేను ఎంతమంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఇందులో చేయలేదు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. నిజం చెప్పాలా? ఇంకా ఓకే, ప్లీజ్ డౌన్. రీల్స్ చేస్తారా? రీల్స్ చేస్తారా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. దానివల్ల నష్టపోతున్నారు పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు కూడా నష్టపోతున్నారు. దయచేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అందరూ క్లోజ్ చేయండి. ఇమీడియట్గా ఈరోజే స్టాప్ చేయండి. రీల్స్ చేయొద్దు, ఫేస్బుక్లు చేయొద్దు. ఒక 10 years కష్టపడండి. 10 years చదువు పైన కష్టపడండి, లేదా ఫిజికల్ యాక్టివిటీ గ్రౌండ్లో ఉన్న కష్టపడండి, లేదా ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. చెస్ ఉంది, ఇప్పుడు చెస్ మనకి ఇస్తున్నారు కాబట్టి, బోర్డ్స్ ఇస్తున్నారు కాబట్టి చెస్లో అయినా రాణించండి. మీ భవిష్యత్ అద్భుతంగా ఉండాలంటే గొప్ప కళలు కనండి. ఉన్నత స్థాయిలో ఉండడానికి గొప్ప కళలు కనండి. అవి నెరవేర్చుకోవడానికి కష్టపడండి. కష్టపడండి ఏది సాధ్యం కాదు. ఓవర్ నైట్ రావాలంటే ఏది ఈజీగా రాదు. మొక్క వంగంది మానే వంగుతుందని సామెత. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ మొక్కలు కాబట్టి మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. టీచర్స్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు, మీకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఇంకా ఫ్యూచర్ ఎక్కువ ఆలోచించి, ఇప్పుడు ఆ అబ్బాయి మాట్లాడాడు, 10th క్లాస్ అబ్బాయి అద్భుతంగా మాట్లాడాడు. చెస్ ఇక్కడ ప్యాడ్ మీద రాసుకొని ప్రాక్టీస్ చేశారట, ఎరేజ్ చేసి మార్చాడు. అట్లా ఆ విధంగా డెవలప్ చేసుకోవాలి. మీ మేధస్సును మీరే డెవలప్ చేసుకోవాలి. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకోవద్దు, నీళ్ళు తాగిస్తావా? అట్లనే మీరు కూడా టీచర్లు కొద్దిగా పుష్ చేస్తారు. మీరు మీ స్వతహాగా ఇంకా డెవలప్ చేసుకొని ఫ్యూచర్ బాగుండేట్టుగా మీ కన్న తల్లిదండ్రుల కళలను నెరవేర్చడానికి, మీ కళలను నెరవేర్చడానికి ఉన్నతంగా ఆలోచించి భవిష్యత్తులో రాణించాలా. మీరు ముఖ్యంగా హరిబాబు గారు అన్నారు, చెస్ బోర్డు ఇవ్వడమే కాదు, మేము ప్రాక్టీస్ కోసం కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తామన్నారు. ఇంకా అద్భుతంగా రాణించే పిల్లలకి మేము వాళ్ళు
ఆల్ ఇండియా లెవెల్. జనరల్గా చెస్ బోర్డ్ ఇది చాలా చెస్ గేమ్ అనేది చాలా కాస్ట్లీ గేమ్. మనం స్కూల్ గేమ్స్ ఓకే, హెచ్జిఎఫ్లో ఓకే, కానీ చెస్ ఛాంపియన్ గ్రాండ్ మాస్టర్ అనేది ఉంటుంది. తెలుసు కదా మీ అందరికీ, చెస్లో గ్రాండ్ మాస్టర్ అంటారు. గ్రాండ్ మాస్టర్ సాధించాలంటే చాలా కాస్ట్లీ గేమ్, నిరంతరం కృషి కావాలి. నేను చూసింది కొన్ని తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువ మంది పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు, మన దగ్గర తక్కువ ఉంది. ఆ విధంగా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి గ్రాండ్ మాస్టర్లు అయితే మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. దానికి ఒక ఫిడే రేటింగ్ అంటారు. ఫిడే రేటింగ్ సాధించడం కోసం అది రిజిస్ట్రేషన్ చేసుకొని చేయాలా. వారు మనకి బాగా ఆడే పిల్లలకి హరిబాబు గారు వాళ్ళ టీం సహకరిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలా. మీరు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెస్ బోర్డ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా వారి చెస్ నెట్వర్క్ టీం సభ్యులను కోరుతున్నాం. ఇప్పుడు చెస్ బోర్డ్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా పిఎంసి జెడ్పిహెచ్ఎస్ ఆత్మకూరు సార్ కొద్దిగా సార్ ముందుగా పిఎంసి జెడ్పిహెచ్ఎస్ ఆత్మకూరు వీటికి బాయ్స్ వెళ్ళండి, ఒక నలుగురు నెంబర్ ఆఫ్ చెస్ బోర్డ్స్ 13. వెళ్ళండి వెళ్ళండి ముగ్గురు కూర్చోండి. వెళ్ళండి ఏం కాదు. బాయ్స్ ఇద్దరు బాయ్స్ పైకి రండి. పీడీ మేడం మీరు కూడా కూర్చోండి సార్. అన్న కొద్దిగా వెనకకు వస్తుంది ఫోటో. అరే సార్ ఇటు చూడండి అందరూ సార్.